బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనూజ గొప్ప మనసు మరొకసారి రుజువైందనే చెప్పాలి. ఇక తనూజని హౌస్ లో ఎంతమంది ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినప్పటికీ కూడా తన మంచి మనసుతో ఎవరిని కూడా మళ్ళీ టార్గెట్ చెయ్యాలనే ఆలోచన రాదనే చెప్పాలి. అందుకే కదా ఈ సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ తనూజలో ఉన్నాయంటున్నారు బయట నెటిజన్స్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక ఏదైతే వాష్రూమ్ డ్యూటీ ఉందో అది దువ్వాడ మాధురి. అయితే దువ్వాడ మాధురికి షోల్డర్ పెయిన్ చాలా విపరీతంగా వస్తుందట. దీంతో ఎలాగైనా సరే కెప్టెన్ ఏమో గౌరవ్ చెయ్యాల్సిందే, వాష్రూమ్స్ అస్సలు బాలేదు అంటూ సుమన్ శెట్టి అలాగే గౌరవ్ వీళ్ళిద్దరూ గట్టిగా దువ్వాడ మాధురికి చెప్పారు. అయితే దువ్వాడ మాధురి అలా కూర్చున్న సమయంలో అక్కడికి తనూజ వచ్చింది. అయితే దువ్వాడ మాధురి ఇలా చెప్తుంటుంటే వాష్రూమ్ క్లీన్ చేయమంటున్నారబ్బా, నాకేమో ఈ షోల్డర్ పెయిన్ విపరీతంగా వస్తుంది, కానీ అర్థం చేసుకోరేంటి అంటే, సరేలే రాజా నేను క్లీన్ చేస్తాను అంటూ తనూజ మొత్తం వాష్రూమ్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాతో పాటు బాత్రూమ్స్ కూడా తన డ్యూటీ కాకపోయినా సరే అవతల వాళ్ళకి కష్టాల్లో ఉన్నారు, ఆమెకి పెయిన్ వస్తుందని ఆ దువ్వాడ మాధురి తనూజని టార్గెట్ చేసి మాట్లాడినప్పటికీ కూడా తనూజ అవేమి మనసులో పెట్టుకోకుండా కష్టం ఎవరికైనా కష్టమేనని మంచిగా ఆలోచించి మొత్తం వాషింగ్ ఏరియా అలాగే బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసింది. ఏది ఏమైనప్పటికీ తనూజ యొక్క గొప్ప మనసుకి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. అందుకే కదా మరి ఈ సీజన్ ని తనూజను విన్నర్ చేయాలంటున్నారు. మరి మీరేమంటారు? తనూజ దువ్వాడ మాధురి విషయంలో అలా హెల్ప్ చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే వదిలేయడం కరెక్ట్ అంటారా అనేది గెస్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.